హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ ఇన్ఫినిటీ ఛానల్. ఏంటండి చాలా రోజుల నుంచి వీడియో రావట్లేదు అనుకుంటున్నారా? వచ్చేసానండి మీ ముందుకు. మీకోసం సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొని వచ్చాను. నేను ఆయిల్ తీసుకోవడానికి ఎద్దుగానిగ దగ్గరికి వచ్చాను. అదేనండి, పాతకాలపు పద్ధతి ద్వారా ఆయిల్ను తీస్తారు. ఏ మిషన్లు వాడకుండా న్యాచురల్ పద్ధతిలో తీసేదే ఈ వీడియో. ఇక్కడ గానగలో ఆయిల్ రావడానికి ఎద్దులు చాలా స్లోగా తిరుగుతాయి. అలా తిరిగితేనే ఆయిల్ వేడెక్కకుండా వస్తుంది. నేను గాని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గుడ్డలు వేసి ఆయిల్ తీస్తున్నారండి. మేమైతే గుడ్డలనే అంటాము, కొంతమంది పల్లీలు అని కూడా అంటారు. మేమైతే గుడ్డల నూనెనే అని అంటాము. మీరు కూడా మీ దగ్గరలోని ఎద్దుగానిగ దగ్గరికే వెళ్ళి ఆయిల్ తెచ్చుకొని ఇంట్లో వాడడానికి ప్రయత్నించండి. నేను కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏ ఆయిల్స్ తయారు చేస్తారో అని అడుగుతున్నాను నేను. అతనేమో గుడ్డలు, నువ్వులు, వెర్రి నువ్వులు, కొబ్బరి, ఆముదము ఇక్కడ తయారు చేస్తారో అని చెప్తున్నాడు. అంటే ఒకే దాంట్లోనే వేస్తాము. ఇదంతా రోలు క్లీన్ చేసుకొని వేస్తాము అన్నమాట. అవును. ఇక్కడ ఆయిల్ తయారైన తర్వాత అక్కడ చెక్కని చూపిస్తున్నాడండి. టేస్ట్ చేయమని చెప్తున్నాడు అతను. తిని చూశాను, కొద్దిగా ఓ రకంగా ఉంది టేస్ట్. చాలా చిన్నగా ఉన్నాయి వెర్రి నువ్వులు. మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఇది? కొబ్బరి నూనె తయారు చేయడానికి వాడే కొబ్బరి చూపిస్తున్నాడు అతను. ఇవి నాకైతే బల్లారి కొబ్బరి మాదిరే కనిపిస్తున్నాయి. అతను ఏమన్నాడంటే పురిడి కాయలు అంటారండి ఇవి అని చెప్తున్నాడు. లీటర్ కాదు అంటే అంత తక్కువ ఇస్తాం అన్నమాట. లీటర్ ఉంటే 650 కదా, అంటే 60 రూపాయలు తక్కువ వేసి ఇస్తాను.
2 ml తగ్గుతుంది. అంటే టిన్నులు ఇస్తాంలే మీకు ఊపి అని కూడా చూపిస్తాం. మీకు అక్కడక్కడ ఇది ఏమంటారు జాలి లేదు, నువ్వుల గింజలు కనిపిస్తాయి ఇది లేదు. చెడిపోతుందేమో. చెడిపోదు. మీకు చెప్పినట్లు ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఎండబెట్టేసుకోవాలి. పెట్టేస్తాను ఫ్రెష్ అంటున్నారు కదా ఇప్పుడు. ఇది పేర్కొంటే ఇంకా తెల్ల ఉంటుంది, రూపాయి బిల్లు వేస్తే కనిపిస్తుంది లోపల. ఈ ఇంటికన్నా చల్లగా ఉంటుంది షెడ్ దగ్గర నైట్ మంచు కురుస్తుంది కదా దాని మీద, అదంతా కూల్ ఎక్కువ అయ్యేసరికి. ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఇది నచ్చే ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మనలాంటి హౌస్ వైఫ్స్కి షేర్ చేయండి. అట్లాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.